బూడిద మధు గారి చెయ్యి గుర్తుకే, బూడిద మధు గారి చెయ్యి గుర్తుకే, బూడిద మధు గారి చెయ్యి గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ ఐలన్న గారి నాయకత్వం. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే జై పట్టిన జెండా ఎత్తుకో బాలే బాలే పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం 2వ వార్డులో ఉన్నాం. మనం వెళ్తున్న క్రమంలో 2వ వార్డు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళి మనకు కనిపించింది. దీనికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బూడిద మధు మనతో ఉన్నారు. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా నియమించింది. యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళందరినీ పరిచయం చేసి తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం అభ్యర్థితో మాట్లాడదాం. ఆయన బలాలేంటి, బలహీనతలేంటి, ఎదుటి వ్యక్తులు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ చాతుర్యం ముందు ఎట్లా ఢీకొనబోతున్నాడు, బూడిద మధు పేదవాడు మరి వచ్చేటువంటి వాళ్ళను ఎట్లా డబ్బు సంచులతో వచ్చేటువంటి వాళ్ళను ఎట్లా ఎదుర్కోబోతున్నాడు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అభ్యర్థితో మాట్లాడదాం. నమస్తే మధు గారు. ఓకే, మీ పరిచయం అంటే మీరు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు, మీ పేరేంటి, అసలు ఓటర్లకు మీరు ఏం చెప్తున్నారు? నా పేరు బూడిద మధు. 2వ వార్డు నుంచి నేను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీకి ముందుకు వచ్చిన. నేను 2వ వార్డు ప్రజలకు అభివృద్ధి చేయడానికి, ప్రజల కోసం పనిచేయడానికి కోసమే ప్రజల నుండి పనిచేస్తూ ప్రభుత్వం లేనప్పుడు అదేవిధంగా ప్రభుత్వం రాగానే మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శాసనసభ్యులు ప్రభుత్వ ఐలన్న గారి ఆశయాల మేర కొరకు అదేవిధంగా వారు చేపడుతున్న అభివృద్ధి పనులను మా ప్రజలకు అందజేస్తూ అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకుపోయి ప్రజలకు లబ్ధిదారులకు అందరూ కూడా న్యాయం చేయడానికి కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. అదేవిధంగా ఆ క్రమంలోనే మున్సిపల్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా కష్టపడ్డ కార్యకర్తగా పేదోడి ఇంట్లో పుట్టిన ఒక పేద బిడ్డగా నన్ను గుర్తించి పేదోడైనా ప్రజలకు పనిచేసే నాయకుడు కావాలి, యువ నాయకుడు ఇలా ప్రభుత్వం అంతా కూడా యువకులకే అవకాశం కల్పిస్తుంది, యువతరంతోనే సాధ్యమవుతుంది, ఏ పని చేసినా యువకులకే సాధ్యం అని ఆ ప్రభుత్వం గుర్తించి గౌరవనీయులు మా ప్రాంత ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఐలన్న గారు అభివృద్ధి దాత గుర్తించి పేదోడికి ఇస్తే పనిచేస్తాడు, బాధ్యత ఉంటుంది, బాధ్యత గల పౌరుడు మన యువ నాయకుడు అని చెప్పేసి బీఫామ్ ఇచ్చి అన్న ముందుకు ప్రజలకు తోలాడు. ప్రజల నుండి అనునిత్యం ప్రజలకు పనిచేస్తూ అనునిత్యం ప్రజల కోసమే పాటుపడే యువ నాయకుడిగా ప్రజలకు న్యాయం చేస్తా, ప్రజల పట్ల పూర్తి విశ్వాసం ఉంది నాకు. ప్రజలంతా కూడా ఎక్కడికి పోయినా, ఎవరింటికి పోయినా, ఎక్కడ తిరిగినా తమ్ముడు నువ్వు చిన్నోడు అని ప్రచారం చేస్తారు, కానీ చిన్నతోనే అయితే తమ్మి ఏ పనైనా ఇటు రా బిడ్డ అంటే చేస్తావు, ఇటు రా బిడ్డ అంటే పోతావు, ఇటు రారా ఇట కూర్చో అంటే కూర్చుంటావని ప్రజలంతా కూడా అంబరథం పడుతున్నారు. ఏ చెప్పినా పని చేయడానికి కోసం నువ్వు ఉన్నావు బిడ్డ, ఎవరిని చూసి డబ్బుని చూసి నువ్వు భయపడకు, బలాన్ని చూసి నువ్వు భయపడకు, అవన్నీ ఏం లేవు, మీదికే అంతే తప్ప ఏం లేదు బిడ్డ, మేమందరం నీకు అండగా ఉన్నాం. జనబలమే నా ధైర్యం, జనమే డబ్బు, జనమే నా ధైర్యం. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ? మీరు పోటీ చేస్తున్న ఈ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఇక్కడ 2వ వార్డులో ఓటర్స్ 1270 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరికీ కూడా మేము వెళ్ళి నేను ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేసిన, తిరిగిన, అన్నీ చేసిన. గతంలో ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాలను కూడా ప్రజలకు అందరికీ కూడా న్యాయంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అభివృద్ధి చేస్తున్నటువంటి మా ఐలన్న దండలతో ప్రజలకి వచ్చి ప్రజల కోసం పనిచేయడమే నా లక్ష్యంగా, సేవ చేయడమే నా లక్ష్యం, మా వార్డును అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యం. ప్రజలంతా ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, తమ్ముడు నేనున్నారా, నువ్వు చేసుకో బిడ్డ, మేమున్నాం ధైర్యంగా, డబ్బు మనల్ని ఢీకొట్టలేదు, ఏది మనం ఢీకొట్టలేదు, మేమందరం నీకు ధైర్యంగా ఉన్నాం. నీకు రోజు ఎవరింటికి వెళ్ళినా రోజు ఒక వ్యక్తి మాకు ధైర్యంగా నింపడం, ప్రజలంతా కూడా 1270 ఓటర్సు నీ ఎంట ఉండి మేము తిరుగుతాం, నీ ఎంట ఉండి మేము పనిచేస్తాం,
పని చేయడం ఎమ్మెల్యే గారి ధైర్యంతో ఎమ్మెల్యే గారి అండదండలతో ఖచ్చితంగా వార్డును అభివృద్ధి చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు, ఒక సొంత సోదరుడుగా చూస్తాడు. కాబట్టి తమ్ముడు అని అంటాడు. ఆ ప్రేమ ఉన్నటువంటి మీ బాండింగ్లో మా వార్డు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందని ప్రజలంతా కూడా నమ్మకంతో ఈ అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, పని చేయడమే నా లక్ష్యం, సేవే నా లక్ష్యం, ప్రజలే నా ధైర్యం, ప్రజలే కోసమే పనిచేయడమే ఈ బూడిద మధు అనే వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చిన పనిచేయడమే నా లక్ష్యం. ఈరోజు గత పాలకులు 10 సంవత్సరాలు మన ప్రాంతాన్ని మొత్తం ఎడారిగా మార్చిరు. మన ప్రాంతానికి ఒక అభివృద్ధి దాత ఐలన్నగా ఒక దేవుడే నరసింహస్వామి ఉగ్రరూపం ఎత్తి వచ్చినట్టు ఆ నరసింహస్వామి రూపంలో వచ్చిండే మన ప్రాంత అభివృద్ధి దాత ఐలన్న. ఆయన కోరిక మేరకు అంతా కూడా అభివృద్ధి బాగా చేసి మంచిగా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతా కూడా వర్క్ బాగా. గతంలో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో గుట్ట ఉంది, మున్సిపల్కి సంబంధించి ఎమ్మెల్యే కూడా 10 సంవత్సరాలు చేశారు. మీ వార్డులో అభివృద్ధి ఎట్లా ఉంది గతంలో పరిపాలనలో? గత ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ ఏం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక తట్టి మట్టి కూడా ఎత్తిపెట్టింది లేదు, చేసింది ఏం లేదు. కేవలం ఏమున్నా ఫోటోలకు సోషల్ మీడియాలో వైరల్ చేసుకురు తప్ప ఆ ఎమ్మెల్యే అనడం ఎవరు తెలియదు. గత పాలకులు 10 సంవత్సరాలు పనిచేసారు తప్ప వాళ్ళు కనబడ్డది లేదు, ఓటర్ల దగ్గరకు వచ్చింది లేదు, ప్రజల సమస్యలు తెలుసుకుంది లేదు. ఇవాళ ఓట్లు అనగానే మందమందని వేసుకొని వచ్చి ఇవాళ నాకు ఓటే అని అంటే ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారో వాళ్ళకే విజ్ఞతగా వదిలేస్తున్నారు. అంటే ఈ వార్డులో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అసలు? ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దాదాపు ఏది ఇక్కడ లేవు సమస్యలు అంటే చాలా ఇబ్బందులలో ప్రజలు. మా ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేయలేనటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండబెట్టిరు ప్రజలు. ప్రజాపాలన తెచ్చుకున్న తర్వాత ప్రజాపాలనలోనే మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు ప్రతి పౌరుడికి ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి ఈ వార్డులో, ఇంకెంతమందికి కావాలి? ఈ వార్డులో ఇప్పటి వరకు 22 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకా 50 మందికి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఉన్నారు. వారికి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి రేషన్ కార్డులు కావచ్చు, అట్లాగే పెన్షన్స్ కావచ్చు, ఇంకా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వారు కూడా ఏమంటారు అంటే ఇన్ని రోజులు కూడా గత 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటిది మాకు ఏం చేసింది, రేషన్ కార్డు అయితే రాలేదు. మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయినాయి కానీ కనీసం వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు. ఇవాళ వాళ్ళు మాకు రేషన్ కార్డులో లేరు. రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మగౌరవం. ఆ రేషన్ కార్డు అనేది లేకుండా పోయింది. తెల్ల రేషన్ కార్డులు ప్రజాపాలన వచ్చిన తర్వాతనే మాకు వచ్చినాయి అని ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ అంటే ఇక్కడ కౌన్సిలర్గా గెలుపొందితే పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవి వీళ్ళకి వాగ్దానం చేస్తున్నారా మీరు? పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉచితంగా 200 యూనిట్ల కరెంటు వస్తుంది. రాని వాళ్ళకు కూడా టెక్నికల్ ఇష్యూ ఉన్న వాటి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా అవి కూడా తొందరలోనే ప్రాబ్లం సాల్వ్ అయ్యి అందరికీ కూడా ఉచిత విద్యుత్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డులు ఏ ఉన్నా ఇమ్మీడియట్గా తొందరగా మేము చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజాపాలన ప్రభుత్వమే పనిచేయడం కోసం. ఇవాళ పేదోడికి ధైర్యం అంటేనే కాంగ్రెస్ అంటేనే పేదోడిది అని ప్రజలు. మీరు చూస్తే ఒక పేద అభ్యర్థిగా ఉన్నారు. మీ ఎదుటి మీద వచ్చేటువంటి వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు డబ్బుల సంచులతో వస్తున్నారు. మరి దీన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మా అపోజిట్ పర్సన్స్ ఎవరు వచ్చినా ఏది వచ్చినా నాకు అండా ధైర్యం మా వార్డు ప్రజలు. మా వార్డు అభివృద్ధికి మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాలకు మేము పనిచేసినాం. ఎమ్మెల్యే గారి అండాదండలతో మేమంతా కూడా వార్డునంత అభివృద్ధి చేసినాం. ఇక్కడ మేము ప్రభుత్వం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ పదవి లేకున్నా ప్రజల నుండి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చినాం, అదేవిధంగా ఆర్టీసీ బస్సును ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకుపోయి ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్య ఉన్నాం. కాబట్టి ప్రజలు ఏమంటారంటే అవతల డబ్బుని తీసుకొని వస్తే మేము డబ్బు తీసి చేసేటోళ్ళం కాం బిడ్డ, నువ్వు పేదోడివి, మీకు పని చేసి పెట్టే బాధ్యత మాది. అరే రా బిడ్డ, ఈ పనుంది బిడ్డ చేసి పెట్టంటే చేయడానికి సిద్ధంగా ఉర్రు ప్రజలంతా కూడా ఒకటే అంటారు, డబ్బుతోని మనం ఢీ కొట్టడానికి వస్తే తిరిగి మేము ఓటుతోని ఢీ కొట్టి దెబ్బ చూపిస్తాం బిడ్డ అంటారు. చివరిగా అంటే ఈ వార్డు ప్రజలకు మీరు ఏం భరోసా కలిగిస్తున్నారు? ఈ వార్డు ప్రజలకు నేను భరోసా ఇచ్చేది ఒకటి, వార్డును అభివృద్ధి చేసుకోవడమే మన లక్ష్యం. మనం వార్డు అంటేనే నా కుటుంబం లాంటిది. అందరితోని కలిసిమెలిసి
అందరినీ కలగలుపుతూ నేను ఉండేవాడిని. రేపు కౌన్సిలర్గా మీ అందరి ఆశయాలతోని మీ అందరి ఆశీర్వాదంతో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజలకు వచ్చి సమస్యలను తెలుసుకొని పనిచేసే బాధ్యత నాది. పైన ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి ఇదే విధంగా మా యాదగిరిపల్లి 2వ వార్డు నుంచి ఇక్కడి నుంచే సొంత విలేజ్కి ఇదే విధంగా వెళ్తుంటారు. ఎప్పుడు వెళ్ళైనా ఇక్కడ ఆగి కూడా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఇమీడియట్గా తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేసి పనిచేస్తారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి నా లక్ష్యం. అభివృద్ధి చేయడం కోసమే ఎమ్మెల్యే గారు నన్ను బరిలోకి దింపారు. యువకులతోనే సాధ్యమవుతుందని ఇక్కడ సర్పంచులు మొన్న స్థానిక సంస్థల సర్పంచులు అయ్యారు. ఎక్కడ ఎంపీటీసీలు రేపు వచ్చే ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు కూడా సర్పంచులుగా ఇప్పుడు వచ్చే ఎంపీటీసీలో కూడా ఖచ్చితంగా యువకులకి ప్రియారిటీ ఇస్తుంది మా ప్రభుత్వం. 2వ వార్డు ప్రజలారా, ఓటర్లారా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకొచ్చిన ప్రజలకు పనిచేయడం కోసమే నేను ముందుకున్నా. ఒక పేద బిడ్డగా నన్ను పార్టీ గుర్తించి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మన ఐలన్న మన ప్రాంత అభివృద్ధి దాత అండదండలతో వారి ఇమ్మీడియట్గా మాకు వెంట ఉండి పనిచేయడానికి ఐలన్న ఉండు ఖచ్చితంగా పనిచేయడానికి కోసమే నేనున్నా. నన్ను ఆశీర్వదించి మీ ఓటును వృధా చేసుకోకరి. కారు అనేది కార్ఖానా పోయింది, కారు అనేది ఏడ లేదు. మీరు చూడొచ్చు, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో చూడొచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లో చూడొచ్చు, ఎక్కడ కూడా కారు అనేది లేదు. ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే పనిచేయనోడు ఇవాళ వచ్చి పనిచేస్తా అంటే మీరు నమ్మకండి. డబ్బుతోని వాళ్ళు కొడతా అని తిరుగుతుండొచ్చు తప్ప డబ్బు అనేది ఏమి కూడా పనికిరాదు. కేవలం పేదోడిగా నన్ను ఆశీర్వదించండి. నేను మీ అందరికీ సేవ చేయడానికే నేను ముందుకున్నా. మనందరి ఎంట ఐలన్న ఉండు, మీ అందరి ఎంట నేనున్నా, నా ఎంట ఐలన్న ఉండు, మనందరి కోసం పనిచేయడానికి ప్రభుత్వం ఉంది. నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నా. చేయి గుర్తు మీద ఓటేయాలి. జై కాంగ్రెస్. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జిగా ఈ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇంజన్ నరేష్ మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడి ప్రచార శైలి ఏంటి, బలహీనత ఏంటి మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. అందరికీ ముందుగా నమస్కారం. జనంటి కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. బూడిద మధు ఒక యువకునిగా, ఒక మంచి అణగారిన వర్గాల బిడ్డగా బూడిద మధును ఎమ్మెల్యే గారు, గౌరవ అభివృద్ధి దాత ఎమ్మెల్యే గారు సూచించడానికి ప్రధాన కారణం ఏంటంటే, బూడిద మధు అనే వ్యక్తి ఈ 2వ వార్డుకు సంబంధించి కొత్తగా ఈ వార్డుకు వచ్చిన వ్యక్తి కాదు. ఈ వార్డులోనే ఉండే వ్యక్తి. వాళ్ళ ఇల్లు కూడా ఇదే వార్డులో ఉంటుంది. ఈ వార్డు అందరితోటి కూడా మమేకమై కలిసి గతంలో పనిచేసినోడు. వాళ్ళ బిడ్డగా ఏ ఆపత వచ్చినా కష్టాలకు సుఖాలకు ప్రతిదానికి వచ్చి నిలబడ్డ వ్యక్తిగా బూడిద మధు ఎమ్మెల్యే గారు సర్వే చేసి తప్పకుండా బూడిద మధు అనే వ్యక్తికి మేము ఓటేసి గెలిపిస్తామని ప్రజలు కోరుకుర్రు. కాబట్టి బూడిద మధు అనే వ్యక్తిని, ఒక యువకుడిని తీసుకొచ్చి ఈ వార్డులో 2వ వార్డులో నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా వివరంగా చెప్పాలనుకుంటే, అసలు వాస్తవానికి కాలనీ ఉంది, ఇదంతా ఏసీ కాలనీ. మా జంగాల అన్నదమ్ములు అందరూ కూడా మేమంతా కలిసిమెలిసి అన్నదమ్ములుగా మా అక్కలు కూడా ఉంటాం. మీరు ఇప్పుడు జనం టీవీ ద్వారా మీరు వచ్చినప్పుడు మీరు చూసి ఉంటారు. ఇక్కడ మేము వచ్చింది ప్రచారానికి, ఒక వ్యక్తిని కలవడానికి, ఒక పెద్ద మనిషిని కలవడానికి వచ్చినాం. మా ఎంట మంది లేరు. కానీ మీరు వచ్చిన తర్వాత ఇగో ఈ అక్కలు, ఆడపడుచులు, అటు మా అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా వీడికి వచ్చి మదన్ వచ్చిండు, అరే ఏదో సమస్య ఉందని చెప్పి, మా తమ్ముడు వచ్చిండని చెప్పి అందరూ కూడా మీరు వస్తుంటే కూడా వీళ్ళందరూ కూడా వీడికి రావడం జరిగినాయి. అంటే మీ వార్డులలో ఉట్టిగా ఇట్లా వచ్చినా ఇంతమంది తరలిస్తారంటే ఇంతమంది ఆశీర్వాదం మధుపై ఉందనే ఒక ఉద్దేశంతో ఈ రకమైన మంచి వ్యక్తి కాబట్టే ఎమ్మెల్యే గారు సూచించి టికెట్ ఇవ్వడం జరిగింది. వారిని గెలిపించమని కూడా ఎమ్మెల్యే గారు నిన్న ప్రచారం చేశారు. నా పేరు కవిత. మేము ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, రెంట్కే ఉంటున్నాము. కొందరికి ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చిండు వీళ్ళ గెలిచినాక. రేషన్ కార్డు కూడా లేదు మాకు. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేక మేము దొడ్డు బియ్యం కొనుక్కొచ్చుకొని తిన్నాము. అలాంటి పరిస్థితిలో కూడా మా పేద కుటుంబం అలా బ్రతికినాము. ఈ బీర్లైలే గెలిచినాక మాకు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఇచ్చిండు. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, అన్ని విధాలుగా సహకరిస్తుండు. ఒకప్పుడు మా బేడబుడుగా జంగాల కాలనీ అంటేనే చాలా చీప్గా తీసేసారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక్కడ గుట్టలు డెవలప్ చేసిరు, ప్లాట్లు, రియల్ ఎస్టేట్లు చేసి వాళ్ళని బ్రతికించిండు తప్ప మా పేదవాళ్ళని చూడలేదు. ఇంతవరకు ఓట్లు వేసిన కాంచి ఒక్కరోజు కూడా వాళ్ళు వచ్చి అడుగు పెట్టిందే లేదు.
ఇక్కడ ఈ కాలనీ మొత్తము తీసేద్దామనే ప్లాన్ మీద ఉన్నారు. మరి మేము అలాంటప్పుడు మేము అతన్ని ఎందుకు గెలిపిస్తామని బీర్లైలని అప్పుడు కూడా గెలిపించుకున్నాము. ఇప్పుడు మా బూడిద మధు గారు ఇక్కడ మా 2వ వార్డుకు నిలబడ్డాడు. ఆయనను గెలిపించుకుంటాము. తర్వాతకి ఏ పైన అయినా మేము ఆ చిన్న ఆయనతోటి మేము చేయించుకుంటాము. కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసింది మనకు. అట్లాగనే మనకు ఇండ్లు ఇచ్చింది, ఇందిరా ఇండ్లు ఇచ్చింది, రేషన్ కార్డులు 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళలోకి ఇట్లా ఇచ్చింది, కరెంటు విద్యుత్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది. అదే మనం బీరానాయుడు మాజీ మెజార్టీతో గెలిపించినాం. అలాగనే మనం బూడిద మదన ఇట్లా గెలిపించి మనం అన్ని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటున్నాం. మన పేద నుంచి వచ్చినోడు ఎస్సీ వర్గానికి ఆయన నుంచి గెలిపించుకొని మేము పనులు చేసుకుంటాం. అంటే ఎదుటి పార్టీలు చాలా పైసలతో వస్తున్నారు, మరి పైసలు తీసుకొని పైసలు తీసుకుంటారు జనాలు. పైసలు చూస్తారా ఏమైనా చూస్తారా అన్న, వ్యక్తిగతంగా చూస్తారు కదా. పాపం బీద మన ఎస్సీ కుటుంబం నుంచి వచ్చినాడు, ఆయన గెలిపించుకుంటే పనులు చేయించుకోవచ్చు అని మా ఉదయం. నా పేరు మిరియాల వెంకటమ్మ. మా ఇండ్లన్నీ పోతున్నాయి అని చెప్తే మస్తు బాధపడ్డాము. ఎన్నో సార్లు ఆమె గొంగడి సునీత 4-5 సార్లు 2 సార్లు గెలిచింది, కానీ ఒక్కసారి కూడా రాలేదు మా ఇంటికి. ఇక్కడ రాలేదు, మా కాలం చూడలేదు మేడం. ఇట్లా మా ఇండ్లు పోతున్నాయి అంట, ఇన్నేళ్ళ సంది. అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లు అంట 60 ఏళ్ళ కింద ఇచ్చింది. 60 ఏళ్ళ కింద ఇచ్చిన ఇండ్లు ఇప్పుడు అన్ని ఇండ్లన్నీ తీసేస్తుండ్రు అంటారు, చేస్తున్నారు మేడం. ఇట్లా ఎట్లా అంటే అది మొదటి నుంచే వచ్చింది, నేను చేయాలన్నది. మస్తు సార్లు జిజ్జు పెట్టినాము, ఇక్కడ మస్తు ధర్నా చేసినాము. మా ఇంటి పోవద్దు, తీసుకున్నంత వరకు తీసుకోండి. ఇంత పెద్ద రోడ్ ఏడిపోతుంది, ఎక్కడ పోతుంది? హైదరాబాద్ పోయే రోడా? ఇప్పుడు ఉల్లెకి వచ్చే రోడ్డు, గుట్ట మీకు వచ్చే రోడ్ అంతే కదా. అంత పెద్ద రోడ్డు తీయద్దు, చేయొద్దు అంటే ఇక్కడ 75 అక్కడ 75 ఫీట్లు అంటే మస్తు లొల్లి పెట్టినాం. చేసినా కూడా మాకు ఐలాన్ వచ్చిండు, మాకు రోడ్డు పోకుండా చేసిండు. ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు తీసిండు. మాకు సంతోషం అనిపించింది. నాకు ఐలాన్ ఇదివరకు వచ్చినప్పుడు కూడా రోడ్డు శాంక్షన్ చేసినప్పుడు కూడా మాకైతే ఏమి ఇవ్వకున్నా సరే కానీ సంతోషం అయితే ఇచ్చిండు.